అమ్మ పడుకుంటున్నా, ఇక నాకు ప్రపంచం తెలియదు, మళ్ళీ లేపితే నమస్కారం, లేకపోతే ఇదే నమస్కారం అంటే సిద్ధంగా ఉన్నాం మనం. సిద్ధంగా ఉన్నాం. ఓ నవ్వు నవ్వుతుంది ఆవిడ. 100 ఏళ్ళు బతికిస్తుందమ్మా, ఎందుకంటే ఇటువంటి మనుషులు ఎక్కడా ఉండరు, అటువంటి వాళ్ళే భగవంతుడికి కావాలి, అందుకని ఆవిడ కాపాడుతుంది ఖచ్చితంగా. నువ్వంటే మాత్రం నేను తీసుకెడతానే ఉంటారా, లోకాన్ని బాగు చేయడానికి నువ్వు ఉండాలి, ఉండు అని మనకి ఏమీ కాకుండా, మనకు ఆర్థిక నష్టం కలగకుండా, మానసికమైన బాధ కలగకుండా, ఆరోగ్యం పాడవకుండా ఆవిడ చూస్తుందండి. మనకేమిటి ఇబ్బంది ఇక్కడ? ఆ రకంగా చేస్తే జరిగే పరిణామం ఏమిటో తెలిసి ఇప్పుడు చెబుతున్నాడు యోగ వాసిష్ఠకర్త. ఇలా నువ్వు నామస్మరణ ద్వారా మనస్సును నిగ్రహించి భగవంతుడిని స్మరించి పడుకున్నా సరే, లేచినా సరే, కూర్చున్నా సరే అదే పని చేస్తే జరిగేది ఏమిటో తెలుసా? ఎత్ర నా అభ్యుదితం చిత్తం తత్తత్ సుఖమకృత్రిమం న స్వర్గాదౌ సంభవతి మరౌ హిమగృహం యథా. అద్భుతమైన మాట చెప్పాడు. ఎడారి లాంటి నీ జీవితంలో మంచు కొండలు పుడతాయ్యా భగవత్ స్మరణ వల్ల. మరౌ హిమగృహం యథా. మరుభూమి అంటే ఎడారి. ఎడారి అంతా ఇసుకమయం, ఒక చెట్టు కూడా ఉండదు, ఇక్కడ మంచినీటి చలమ కూడా ఉండదు. ఉంటే దాన్ని ఓయాసిస్సు అంటారు. అరుదు కదా, చాలా అరుదు కదా. ఎడారిగా మారిపోయి, అయ్యా స్వామి నేను అందరినీ కోల్పోయాను, ఆస్తులు కోల్పోయాను, ఒక్కడిని ఉన్నాను అంటే అక్కడి నుంచి అద్భుతమైనటువంటి జీవితాన్ని, లోకమంతా గౌరవించే జీవితాన్ని అమ్మవారు ఆయనకి ఇస్తుంది. మరో గృహం యథ. భగవంతుడు తలుచుకుంటే ఎడారిలో కూడా మంచుతో భవనం కట్టగలడు. మంచు రావాలంటే నీళ్లు ఉండాలి కదా, నీళ్లు గడ్డగడితే కదా మంచుతో పైగా ఇల్లు కట్టుకునేంత మంచు ఉండాలంటే ఎంత నీరు ఉండాలి అక్కడ, అంత నీరు భగవంతుడు కల్పించగలడు. అది చెబుతున్నాడు యోగ వాసిష్ఠకర్త. భక్తికి ఎంత ప్రాధాన్యం ఉందండి ఈ గ్రంథంలో. జ్ఞానమే కాదు, భక్తి కూడా ఉంది ఇందులో. అందుకని ఇలా చేయి. ఎత్ర నా అభ్యుదితం చిత్తం. మొత్తం మీద నువ్వు చేయవలసింది ఒక్కటే, ఆ చిత్తాన్ని పడుకోబెట్టి భగవంతుడి పాదాలకి తాడుతో కట్టి బయటికి లేవని. తత్తత్ సుఖం అకృత్రిమం. మనం పొందేటువంటి అనేక రకాల భోగాలు, సినిమాలు, షికారులు, దుర్వ్యసనాలు, సద్వ్యసనాలు, అనేక రకాల పుస్తక పఠనాలు, ఊరేగింపులు, ఉద్యమాలు, జాతరలు అన్నీ అనుభవించినప్పుడు కలిగే ఆనందం కంటే ఈ మనస్సుని భగవంతుల్లో లీనం చేసి ఏమీ ఆలోచించకుండా చేయగలిగినప్పుడు కలిగే ఆనందం ఉందే తత్తత్ సుఖం అకృత్రిమం. సహజమైన సుఖం అదే. మన ఆనందం కోసం ఎవరి మీద ఆధారపడకుండా ఉంటే మనం చనిపోయే వరకు సుఖంగా ఉండగలుగుతామండి, అనుమానం ఏం లేదండి అందులో. మనం ఎందుకు ఇప్పుడు సుఖంగా ఉండలేకపోతున్నామంటే, నాకేమిటో మా అబ్బాయిని చూస్తే కానీ తోచదో. ఈ తోచకపోవడమే పెద్ద శని. వాడికి తోస్తోంది నువ్వు లేకపోయినా. వాడేమంటాడు, మా ఆవిడని చూస్తే కానీ నాకు తోచదు. ఆవిడేమంటుంది, మా అమ్మని చూస్తే కానీ నాకు ఇప్పుడు ఈ కోసం మొత్తం మేళాన్ని తీసుకురావాలి ఎక్కడికెక్కడ, ఈ తోచదని. నాలోనే నేను ఆనందంగా ఉంటా. మీరెవరన్నా ఉంటే నాతో ఉండండి, లేకపోతే వెళ్ళిరండి, మంగళప్రదం, నాకేం అభ్యంతరంలా. నా దగ్గర ఉంటే నా పనులేవో నేను చేస్తా, లేకపోతే కూడా నా పనులు నాకు ఉంటాయి, నేను చేస్తా. మీరు ఉండడం అనేది మీ అవసరం తప్ప నా అవసరం అని నా అవసరం కాదు అని చెప్పగలిగిన మనిషి ఉంటే వాడు నిజమైన ధైర్యవంతుడి కింద లెక్కమ్మ, వాడు నిజమైన వేదాంత కింద లెక్క. నా అవసరం మీకు ఉండొచ్చు కానీ మీ అవసరం నాకేమీ లేదు. ఉంటే నాతో ఉండండి, లేకపోతే వెళ్ళండి. నేను నా ఆనందం కోసం మీ మీద అంటే ఆత్మలోనే అన్నీ పొందగలిగి ఉండాలి. అప్పుడు ఎలా ఉంటాం? ఆత్మయే సర్వస్వం అని తెలియాలి. ఆత్మలోనే అన్నీ పొందడం అది సర్వస్వం అయితేనే కదా, లేకపోతే ఎలా పొందుతాం? అదే సర్వస్వం. నాలో నేను ఉండడమే సర్వస్వం. నాకు నేను అంకితమై నేను 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 అనేది ఎక్కడ స్ఫురిస్తోందో అక్కడే దృష్టి పెట్టి ఉంటే అన్నం మీద దృష్టి ఉండదండి. ఇతర భోగాలు ఎందుకు రుచిస్తాయండి అర్థం లేకుండా? అన్నం తినాలని అనిపించదు. మహారుషులు 1000 ఏళ్ళు తపస్సు చేశారంటే కారణం అదే. వాళ్ళు ఆత్మానందంలో లీనమైపోయారు. ఎవరు ఎదురుగా ఉన్నారో ఏం చేస్తున్నారో ఏం తెలియదు వాళ్ళకి. అంతటి ఆనందాన్ని మనం కొద్దిసేపైనా పొందలేకపోతున్నాము. మరింతగా బాధ్యతలు బరువుల పేరు మీద తెచ్చిపెట్టుకుని కూరుకుపోతున్నాం. అంత ఓవర్ యాక్షన్ అవసరమా? చేయవలసిన బాధ్యతలు చేయొచ్చు, అంత అతి చెయ్యాలండి ఎక్కడైనా అతలు. అది మనం నేర్చుకోగలిగితే సరిపోతుంది. అందుకని చెబుతున్నాడు ఇక్కడ, ఎత్రనా అభ్యుదితం చిత్తం తత్తత్ సుఖం అకృత్రిమం. అటువంటి సుఖం ఎలాంటిది అంటే నా స్వర్గాదౌ సంభవతి. స్వర్గంలో కూడా అటువంటి సుఖం దొరకదయ్యా, ఎందుకు వదిలేస్తున్నావు? మరుభూమౌ మరో హిమగృహం యథ. ఎడారిలో ఓయాసిస్సులాగా, ఎడారిలో మంచుతో ఇల్లు కట్టినట్టుగా భగవత్ స్మరణలో ధ్యానంలో అంత సుఖం లభిస్తుంటే ఎందుకు వదిలేస్తున్నావయ్యా అంటే మనం వెంటనే ఏం చెబుతాం తెలుసా? రాముడు చెప్పాడు ఆ మాట. ఇది
బాగా పెద్ద ప్రయత్నం వల్ల తప్ప సాధ్యం కాదు కదా మహర్షి. అంత ప్రయత్నం మనిషి చెయ్యాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. ఇప్పుడు సమాధానం చెబుతున్నాడు. దానికే ఉంది సమాధానం. నీకు కావలసిన వస్తువులు పొందడం కోసం రామా, నీ పేరు మీద అందరికీ చెబుతున్నానయ్యా, నీకు కావలసింది ఏదైనా పొందడం కోసం యుద్ధాలు చేస్తున్నావా లేదా? ఒక రాజ్యం కోసం యుద్ధాలు ఎన్ని జరిగాయండి ప్రపంచంలో? అంతెందుకమ్మా, రాణి పద్మిని, చిత్తోడ్ మహారాణి, ఆవిడ అందంగా ఉంటుంది. అంతటి అందగత్త ఆ రోజుల్లో భారతదేశంలోనే లేదనేవారు. చిత్తోడ్ మహారాణి. అలావుద్దీన్ ఖిల్జీ పరమ దుర్మార్గుడు ఆవిడ్ని చూశాడు. ఆవిడ కోసం రాజ్యాన్ని ఆక్రమించాడు. ఆ రాణి నాకు చెందాలి. ఆవిడ ఒకరికి భార్య, మహాసాధ్వి. ఆవిడ భర్త తప్ప మరో విషయం ఆవిడికి తెలియదు. సీతాదేవి ఎంతో ఆవిడంతే. కానీ ఈ దుర్మార్గుడు అలావుద్దీన్ ఖిల్జీ ఆవిడ్ని కామించాడు. నాకు ఆవిడ వశం కావాలి అంటే రాజ్యాన్ని జయించాలంటే జయిద్దాం, అక్కడ రాజు చంపేద్దాం, ఇలాగే ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్నాయి కదండి, పేపర్లో చూస్తున్నాం కదా. అలావుద్దీన్ ఖిల్జీ కొత్తగా పుట్టలేదు, అప్పటి నుంచి ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. కానీ రాణి మహారాణి ఏం చేసిందో తెలుసా? రాజు ఓడిపోయాడు. వాడికి వశం కాక తప్పదు. వెంటనే అంతఃపురంలో అగ్ని పేర్చుకుని అగ్నిలో దగ్ధమైపోయిందమ్మా. అది నా దేశ చరిత్ర. మీ అమ్మాయిలకి దయచేసి ఈ విషయం చెప్పండి. శీలం మీద దృష్టి పెరుగుతుంది. ఇవాళ శీలం మీద దృష్టి ఎవరికీ లేదు. ఎంతమంది అయితే ఎదవ డైలాగులు తయారయ్యాయి ఇక్కడ. ఎదవ డైలాగులు. టిఫిన్ తినట్లా, రోజు ఒక హోటల్లో టిఫిన్ తింటావా అని ఒక అమ్మాయి ఇటువంటి వ్యవహారాలు మాట్లాడుతూ టీవీలో మాట్లాడడం చూశానమ్మ. రోజు ఒక హోటల్లో టిఫిన్ తింటామండి అంటే రోజు ఒక మగాడిని మరుస్తావా? సిగ్గుందా? మాట్లాడే విధానం అదే. సమర్థించుకోవడం కామవాంఛల్ని. మా ఇష్టం అండి, మీరెవరు చెప్పడానికి? మా ఇష్టం వచ్చిన వేషాలు వేస్తాం, మా ఇష్టం వచ్చిన తిరుగుడు తిరుగుతాం. ఇవాళ వాదం ఎలా ఉందంటే రోజు ఒక హోటల్లో అన్నం తింటామా, రోజు ఒక అంటే అలాగే అంతే. ఇక అలా అయితే ఇంకా సంసారం వివాహం దేనికి అక్కర్లేదు. ఇప్పుడు అలా కూడా తయారయ్యారు. మేము పెళ్లి చేసుకోం, సహజీవనం అని దానికి ఒక కొత్త పేరు పెట్టారు. దానికి ఇంగ్లీష్లో మాట్లాడతారు కదా, లివింగ్ రిలేషన్షిప్. ఇది ఎక్కడదో, అది లివింగ్ కాదు, డయింగ్. అంటే కేవలం ఏదో మైథున వాంఛ కోసం కలిసి ఉంటారు వీళ్ళు, అంతకంటే వీళ్ళ మధ్య బంధమే లేదు. అదేంత కుక్కలకి మనకి ఏం తేడా ఉందా అంటే బక్కాగా ప్రసిద్ధం. కుక్కలకి మనకేమైనా తేడా ఉందా? కుక్కల కంటే కూడా మనం హీనమండి. గేదెలకి కామవాంఛ శీతకాలంలో మాత్రమే పుడుతుంది. ఆవులకి కామవాంఛ వేసవికాలంలో మాత్రమే పుడుతుంది. కుక్కలకు కూడా కామవాంఛ చిత్తకార్తెలో మాత్రమే పుడుతుంది. ఎప్పుడంటే ఎప్పుడు దీనికి సిద్ధమయ్యేవాడు దిక్కుమాలిన మనిషి ఒక్కడేనండి. వాటికంటే హీనమైన వాడు మనిషి ఒక్కడేనండి. వీడికి కార్తె లేదు, సమయం లేదు, పగలు లేదు, అర్ధరాత్రి లేదు, అమావాస్య లేదు, ఏమీ లేదు. ఎప్పుడూ యథవసంతాయి. కనీసం జంతువులకైనా ఒక సీజన్ ఉంది. ఫర్ వీ నో సీజన్ ఎట్ ఆల్ ఫర్ అస్. ఆడ మగ మొత్తం అంతా అలా తయారయ్యే రోజు పత్రికల్లో వార్తలు చూస్తుంటే విచిత్రంగా ఉంది. ఇక్కడ ఒంటరిగా అమ్మాయిని అబ్బాయిని నమ్మడానికి వీల్లేదండి వేళ. అలాగని నమ్మకుండా ఉండలేము. ఏం చేస్తాం, మన పనులు మనకున్నాయి. ఇక్కడ వాళ్ళు ఎదిగారు, మనం కూర్చుంటే మాత్రం వింటారా? ఈ ఫోన్ ఒకటి వచ్చింది చేతిలో, ఎవరిని రమ్మంటారో తెలియదు, ఎవరిని పొమ్మంటారో తెలియదు. ఈ అబ్బాయి ఎవరితో మాట్లాడతాడో తెలియదు. ఇంతవరకు చూసిన సంబంధాలన్నీ పోతాయి మొత్తం. ఇక్కడ నేను ఎవరితోనే ప్రేమించానంటాడు. తండ్రి చచ్చిపోవాలి. ఇక్కడ కులం ఏమిటో మతం ఏమిటో తెలుసుకోలేక. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? శీలం గురించి ఎవరు సంసారాల్లో మాట్లాడడం లేదమ్మా. రాణి పద్మిని గురించి చెప్పండి, అరుంధతీదేవి గురించి చెప్పండి, ద్రౌపదీదేవి గురించి చెప్పండి, సీతాదేవి గురించి చెప్పండి అమ్మా. వాళ్ళ కథలు చెప్పండి. ద్రౌపది 5 చేసుకుందంటే పూర్వజన్మ కర్మ కారణంగా వ్యాసుడు కృష్ణుడు చెబితే చేసుకుందమ్మా. ఆవిడ వేరే వాంఛతో చేసుకోవాలా. ఆవిడ అర్జునుడిని మాత్రమే పెళ్లి చేసుకుంది. భారతం చదివితే అర్థమవుతుంది. అందుకే ఆవిడని పంచపతివ్రతల్లో చేర్చారు. ఈ కథలు చెప్పాలి పిల్లలకి. ఇవాళ మన పాఠ్యాంశాల్లో లేవు. మొహమాటం లేకుండా చెబుతున్న కేంద్ర ప్రభుత్వం పెట్టిన నూతన విద్యా విధానం ప్రకారం హిందూ పురాణాలు మళ్ళీ పాఠ్యాంశాలు అయ్యే వరకు దేశం బాగుపడే సమస్య లేదండి. ఎవరికో బాధ కలుగుతుందని మన పాఠ్యాంశాలు పెట్టకుండా ఉంటే హిందువులు ఊరుకోవలసిన అవసరం లేదండి. వారికి ఇష్టమైతే నేర్చుకోమని లేకపోతే మానేయమనండి. పురాణాలు లేవు ఇక్కడ. రాణి పద్మిని లాంటి కథ లేదండి ఇవాళ. ఎవడో వచ్చి ఆక్రమిస్తాడో అనగానే చచ్చిపోతుందా అగ్ని ప్రవేశం చేసి. వాసవీదేవి కథ ఏమిటండి? ఆర్యవైశ్యులంతా ఆరాధిస్తారు, మహాసాధ్వి. వాసవీదేవి ఏం చేసింది? ఒక రాజు వచ్చి బలాత్కారం చేద్దామని చూసి అగ్ని ప్రవేశం చేసింది ఆవిడ. ఇప్పటికీ ఆరాధిస్తున్నారు వాళ్ళు కులదేవతగా. మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఈ కథలు చెప్పాలి పిల్లలకి. శీలం మీద దృష్టి, శీలం పోతే చచ్చిపోయినట్టే లెక్క. ఇవాళ ఎవరికే అది లేదండి అసలు.
శీలం ఏమిటి? కాబట్టి శీలం అని ఇంగ్లీషులో అడుగుతారు మనం ఇక్కడ. ఆ శీలం వేషధారణతోనే మొదలవుతుంది, అన్నం తినడంతోనే మొదలవుతుంది, నిద్ర లేవడంతోనే మొదలవుతుంది. అన్నింటిలోనూ నిబంధనలు ఉండాల్సిందే. తల్లిదండ్రులే చేయాలి ఇవన్నీ. లేకే మా బోటిగాళ్ళని నోరు బారేసుకోవాల్సి వస్తుంది. మా మీద ఎన్ని గొడవలు అవ్వాలో అన్ని గొడవలు అవుతున్నాయి. అయినా మానం గరికపాటి నరసింహారావు బతుకున్నంత కాలం అన్ని రకాల సభ్యతల సంస్కారాల గురించి మాట్లాడుతూనే ఉంటాడు. అనుమానం ఏం లేదు. ఇక్కడ మరింత స్వరం పెంచి మాట్లాడతాం. నాకు ఎదురు ఎవడన్నా వస్తే మరింత రెచ్చిపోతాను. నేను నారాయణాస్త్రం. నారాయణాస్త్రం అని ఒక అస్త్రం ఉంటుంది. అది శరణాగతి చెందితే వదిలేస్తుంది. ఎదురు ఎవడన్నా వచ్చారంటే రెచ్చిపోతుంది. నేను నారాయణాస్త్రాన్ని ఇంకా గట్టిగా మాట్లాడతా. నారాయణాస్త్రం దెబ్బ మనకది. ఆ ధైర్యం ఉంటేనే సమాజాన్ని నడపగలం, మన జీవితాన్ని నడుపుకో. ఇవాళ ఇంట్లో ఎక్కడ శీలం, క్యారెక్టర్ అనే మాట వినపడదండి. తల్లి నోట, తండ్రి నోట. ట్యాంకు, చదువు, ఉద్యోగం, డబ్బు, అమెరికా, ఇంతే. అసలు శీలం గురించిన మాట రాదు. అదేదో దోషం ఇక్కడ. కానీ ఈ దేశం వాళ్ళ వల్ల నడిచింది. ఇక్కడ అగ్నిలో దూకేసిన పతివ్రతలండి వాళ్ళు. ఎవడు పడితే వాడితో గడుపుదామని ఆలోచన చేయలేదమ్మా. నేను చచ్చిపోతాను కానీ వాడికి లొంగను. ఇటువంటి మనుషులు ఆడ మగ ఊరికో 10 మంది ఉంటే దేశంలో వానలు పడతాయమ్మా. హాయిగా సంక్షోభాలు తొలగిపోయి సంపూర్ణంగా బాగుంటుంది జగత్తంతా. ఆ సాధ్యములు ఉండబట్టే పూర్వం సకాల వర్షాలు కురిసే, ఇప్పుడు అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇది స్త్రీశీలానికి సంబంధించింది కాదు. నేను పురుషులకు కూడా చెబుతున్నా. పురుషులైనంతే తాళి కట్టాం, మనం కట్టుబడి ఉండవలసిందే. మన ధర్మం అది, తప్పడానికి వీల్లేదు. బయట ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. నమస్కారం చేస్తే వెళ్ళిపోతాం అంతే. కట్టుకున్న మనిషి ఆవిడతో వీళ్ళైనా సరిపోతారండి. 100 మంది స్త్రీలను గౌరవిస్తామమ్మా. కన్న తల్లికి మాత్రం నమస్కారం చేస్తాం, పోషిస్తాం. అది వేరే విషయం. అది ఊళ్ళో స్త్రీలందరినీ మనం పోషించాం కదా. కన్న తల్లిని మనం పోషిస్తాం. భార్య అంతే, సంస్కృతి అంతే, సంప్రదాయము అంతే. అందుకని ప్రయత్నం ఎలా జరగాలి అంటే పద్మినీదేవి ప్రయత్నంలా ఉండాలి. అపిస్ఫుటతి వింధ్యాద్రౌ వాతివా ప్రళయో అనిలే పౌరుషం హి యథాశాస్త్రం అతస్త్యాజ్యం నధీమత. రామచంద్ర, పౌరుషం మనిషికి ఉండవలసింది. ఇది పౌరుషం అనగానే పురుషస్య లక్షణం పౌరుషం అనుకోకుండా అమ్మా. స్త్రీకి ఉండేదాన్ని కూడా పౌరుషం అని అంటారు. స్త్రీషం అని ఒక మాట లేదు ఇక్కడ. అక్కడ పురుష అంటే మనిషి అని అర్థం. మనిషికి పౌరుషం ఎందుకు ఉండదయా? ఏమిటి నీచత్వం, ఏమిటి దిగజారిపోవడం సమాజంలో? దాన్ని సమర్థించుకుందుకు 100 వాదాలా, వాటిని సమర్థిస్తూ గ్రంథాలా? అక్కడి నుంచి సీత నేను అహల్యనే పట్టుకుని అమాయకురాళ్ళని మాట్లాడడం, అది కూడా జరుగుతుంది. సీత అమాయకురాళ్ళు పాపం. ఒక్క రాముడికి అంకితమైనందుకు ఆవిడ అమాయకురాలు. వీళ్ళలాగా 10 మందితో తిరుగుంటే బ్రహ్మాండంగా ఉండేది. ఆవిడ వేడికి మీదకి పిలిచి అంత దండలేసేవారు. సీత అమాయకురాలు, మోసపోయిందిట. ఏం మోసపోయిందో ఇప్పటికీ చెబుతున్నది. సీత పేరు చెప్పుకుంటున్నావా, ఈ నవల రాసిన పీతల పేరు చెప్పుకుంటున్నావా? ఆవిడెక్కడ మోసపోయిందండి? చరిత్రలో మిగిలింది సీత. కాలగర్భంలో కలిసిపోయినవి ఈ పీతలు. ఎవరికి కావాలి యధవ పీతలు? అందుకని చెబుతున్నాడు యోగ వాసిష్ఠకర్త. పరిత్రం ఎలా ఉండాలి? అపిస్ఫుటత వింధ్యాద్రో, వింధ్య పర్వతం చీలిపోనాయి. మామూలుగా వీచే వాయువు సాయంకాలం మన అరుగు మీద కూర్చుంటే వీచే పిల్లగాలి ఉంది, అది ఒక్కసారి ప్రళయవాయువు కింద మారని. పౌరుషంకి యథాశాస్త్రం, శాస్త్రం నీకేమి కర్తవ్యాన్ని ఉపదేశించిందో దాని నుంచి పక్కకి వెళ్ళద్దు. అతస్త్యాజ్యం నధీమత. బుద్ధిమంతుడు అంటే అర్థం అది. వ్యూహాలు పన్నేవాడు కాదు ఇక్కడ. ఈ వ్యూహాలన్నీ ధర్మం కోసం కావాలి. బుద్ధిమంతుడైన వాడు ప్రయత్నం నుంచి ఎప్పుడూ పక్కకి వెళ్ళకూడదు. ఇక్కడే ఒక మాట చెబుతా. ఈ మధ్య నేను చూశా, ఏమి పూర్వుల విజ్ఞానం అనుకున్నా. వింధ్య పర్వతం పగిలినా సరే నిలువుగా అన్నాడు కదండి. పూర్వం మన దగ్గర కొండల్ని పగలగొట్టేవారమ్మా. గనులు తవ్వకుండానే, బాంబులు పేల్చకుండానే కొండల్ని పగలగొట్టేవారు. తంజావూరు దేవాలయం చూడండి మీరు, ఈ మధ్యనే దర్శించాం. ఔరా భారతీయ శిల్పకళ, భారతీయ ఇంజనీరింగ్ అనుకుని ఆ కాలపు ఇంజనీర్లందరికీ దండం పెట్టాను నేను. ఏమి తెలివి. అక్కడ గైడ్ ఒక ఆయన నుండి మాకు చెబితే ఏమి నా దేశం ఒళ్ళు పులకించిపోయిందండి. తంజావూరు ఆలయం మీరు వెళ్ళినప్పుడు చూడండి, ఎన్నో 100 అడుగులు ఎత్తైన గోపురం. కొండలో తొలిచారు దాన్ని. కొండ అలా పగలగొట్టారు. 2 ముక్కలు చేయాలి, యువతలో మంటపం కట్టాలి. దాన్ని ఎలా చేశారో తెలిసేవాళ్ళు. కొండపైకి తాళ్ళు వేసుకుని ఎక్కి, ముందు ఒకడెక్కి పైన మేక కొట్టి కనిచి తాళ్ళు వేసుకుని వీళ్ళెక్కి, గజానికి ఒక పెద్ద సన్నపాటి గుణపం, బాగా సూదిగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. దాంతో ఉలి సుత్తి పెట్టుకొట్టినట్టు ఇలా కొట్టి లోపలికి, కొండ లోపల రంధ్రాలు చేసేట. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మాకు నిజమా అనిపించింది. ఇది నిజం సార్ అన్నాడు ఆయన.
ఫోటోలు చూపించాడు కొన్ని చేసినవి. ఇలా ఇలా ఒక పెద్ద గడ్డపార, సన్న గడ్డపార లాంటిది పైన ఒక లోపలికి దిగాడు కొండలో. మళ్ళీ దానికి గజం కింద ఇంకోటి, దానికి గజం కింద ఇంకోటి, దానికి గజం కింద ఇంకోటి, ఇలా కొండ పైభాగం నుంచి కింద వరకు రంధ్రాలు పొడుగ్గా కొండ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇంచుమించుగా చేసి ఈ లోపల పెట్టిన గడ్డపారలు తీసి వాటిలో నీరు పోసేట. అవురా తెలివి! నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు. అందులో నీరు పోసేవాళ్ళట. ఆ నీరు ఖచ్చితంగా లోపలికి దిగి 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 కొండను నిలువునా చీల్చిందండి. అప్పుడు ఆ కొండల్లో గుడులు కట్టారు, భవనాలు కట్టారు, గోపురాలు కట్టారు. నా ప్రాచీన జాతికి నమస్కారం, వాళ్ళ తెలివికి నమస్కారం. మీరు తంజావూరు వెళ్ళి చూడండి, దక్షిణాదిలో ఉన్న అనేక దేవాలయాలు తిరగండి. వెళ్ళినప్పుడు ఇది అడగండి, ఇక్కడికి వస్తే సంతానం కలుగుతారా? యథవ సంతానం అస్తమానం ఇదే గోల. ఇక్కడికి వస్తే డబ్బులు వస్తాయా? ఇక్కడికి వస్తే అప్పులు తీరతాయా? ఎంతసేపు నీ కోరికలేనా? దేశం గురించి నీకేం అక్కర్లేదా? అసలు ఈ దేవాలయం ఎలా కట్టా? నేను అతను వేసిన ప్రశ్న దాని అంతా నాకు చెప్పండి కొంచెం అన్నాను. అతను చెబుతుంటే మాతో కూడా వచ్చిన మా శిష్యులు ఉన్నారు. వాళ్ళు అన్నారు, మీకు మా గురువు గారికి చెప్తే ప్రపంచం అంతా చెప్తారయ్యా అన్న. రేపు ఎక్కడ సభ ఉంటే అక్కడ వాయించేస్తాను, నాకు అనుమానం పెట్టాను. దేశం గురించి చెప్పడానికే మనకు భగవంతుడు ఇంత గొంతు ఇచ్చాడు. ఏం తెలివండి అంటే, నీరు పోస్తే నీరు చాలా బలమైంది, సామాన్యం అనుకోకండి. ఆ గోతులో నీరు నిలబడి అది కిందకి దిగి దిగి గజం కింద ఉండేటువంటి సన్నపాటి రంధ్రం ఇంకో అందులోకి వచ్చింది, అందులోంచి కిందకు వచ్చింది, అందులోంచి కిందకు వచ్చింది. నీరు వరుసగా పైనుంచి కిందికి రావడం వల్ల కొండ చీలింది. అంత తేలిగ్గా గనులు పేల్చకుండా, బాంబులు వాడకుండా ప్రశాంతంగా కొండ చీల్చగలిగిన జాతి ఇవాళ గుండె చీలిపోతుందని ఏడుస్తోందండి. ఎంత బలహీనమైంది, ఎంత బలహీనమైంది. ఎందుకంటే ఈవేళ యోగ వాసిష్టం లేదు, రామాయణం లేదు, భారతం లేదు. భగవంతుడు మాపోటి గారికి, షణ్ముఖ శర్మ గారికి, చాగంటి వారికి, నాలాంటి వారికి, మా మల్లాప్రగడ్ లాంటి వారికి నలుగురికి 4 గొంతులు ఇవ్వకపోతే ఏమైపోయేదా అనిపిస్తుందమ్మా ప్రపంచం. భగవంతుడు మాకు ఆ శక్తి ఎందుకు ఇస్తారంటే, ఇందుకే నువ్వు కూడా లేకపోతే ఎలాగరా ఇది? ఎవడో ఒకటి చెప్పాలి కదా. కొండలు చీల్చిన జాతికి ఇవాళ గుండె నొప్పులు వస్తున్నాయండి. మన గుండెను పట్టుకోలేకపోతున్నాం. మనం కొండలు చీల్చగలిగాం. ఏ యంత్రాలు లేకుండా కేవలం ఏనుగులను ఉపయోగించారు రాళ్ళు పట్టుకెళ్ళడానికి, మోయడానికి. పక్కాగా ఒక గుండ్రంగా ఉండే రంధ్రంలో ఒక రాయి కూర్చోవాలంటే పక్కాగా అలాగే కూర్చోబెట్టారు, ఒక అంగుళం తేడా లేకుండా. తంజావూరు దేవాలయం చూడండి మీరు. ఇది భారతీయ శిల్పకళ. అది శిల్పకళ, ఇంజనీరింగ్, అందులో శాస్త్రం ఉంది, కళ ఉంది. అదంతా దేవుడి విగ్రహాలు కాబట్టి కళ, ఇంజనీరింగ్, శాస్త్రం. ఇంత ఉపాయంతో బతికిన వాళ్ళు కాబట్టి ఆ రోజుల్లో జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాడు తట్టుకున్నారు. అది చెబుతున్నాడు ఇక్కడ. వింధ్యపర్వతం నిలువునా చీలిపోయినా సరే, నీ సాయంత్రం అరుగు మీద కూర్చుంటే పిల్లగాలి బదులు ప్రళయవాయువులు వీచినా సరే, నీ ప్రయత్నం నువ్వు మానద్దు. నాకు భగవంతుడు కనిపించి తీరవలసిందే, నాకు ఆత్మనిష్ట కలగవలసిందే అని ఖచ్చితమైనటువంటి ప్రయత్నం చేయవయ్యా, నీ ప్రయత్నం ఫలిస్తుంది అని 32,000 శ్లోకాల యోగ వాసిష్టంలో ప్రయత్నం ప్రాధాన్యాన్ని చెప్పాడమ్మా. మనం ప్రయత్నం చేద్దాం అందరం. ఎంతసేపు దేవుడి మీద దేవుడు అనుగ్రహం ఉంటే దర్శనం ఏదో ఆయన మన అనుగ్రహించాల్సిన అవసరం ఆయనకి ఏం లేదండి. శాస్త్రంలో చెప్పలేదు అలాగా. నీ ఒక్కడి మీద ఆయనకి ఏమైనా ప్రేమ, నువ్వు మేనల్డా తోడోళ్ళా? దేవుడు అనుగ్రహించడం అర్థం లేని మాట. నేను ఎందుకు అనుగ్రహిస్తాడు? పూజ ఆకులకి పువ్వులకి అనుగ్రహిస్తాడని కూడా మరింత అజ్ఞానం. లంచమిస్తారా మీరు? లంచమిస్తారా అండి దేవుడికి? ఎక్కడున్నాడో తెలుసుకోవడం మనం మానేసేసి, నేను నీకు ఏదో చేసేస్తా, నువ్వు నాకు ఏదో చేసే, రాజకీయాల్లో దీనికి విడిపోకో అంటారు, నీకు ఇది నాకు అదే అని. ఈ బేరమే మొదలెట్టాం దేవుడితో కూడా. మన ప్రయత్నం మనం మానేసాం ఇక్కడ. ఆ ప్రయత్నం మారడానికి వీలు. ఎందుకంటే అద్భుతాలు జరుగుతాయి ప్రయత్నం చేస్తే.